ఇప్పుడు ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది చెప్పడానికి ముందు మన దేశం గురించి మన గురించి మనం చెప్పుకోకపోతే అది సంపూర్ణం కాదు. ఒక మేధావేమో నరేంద్ర మోడీ గారికి భజన చేయాలని చెప్పేసి చెప్తారు, ఇంకొకళ్ళేమో నరేంద్ర మోడీ గారికి యుద్ధానికి సంబంధం ఏంటని చెప్తారు, ఇంకో పెద్ద మనిషి ఏమో నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ నెతన్యాహుకి ఫోన్ చేసి బాంబులు వేయొద్దని చెప్పారని చెప్తారు. మరి గురునాథన్ గారు చెప్పినటువంటి వార్త నాకు ఎక్కడా కనపడలేదు. మరి మీకేమన్నా ప్రత్యేకంగా ఏమన్నా నరేంద్ర మోడీ గారు ఏమన్నా ఫోన్ చేసి చెప్పారో నాకైతే తెలియదు. ఎందుకు మాట్లాడతారండి ఇట్లా? బాంబులు వేయొద్దని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారా? ఎక్కడ చెప్పారు చెప్పండి. ఒకటి సమస్య ఏంటంటే, ఇక్కడ కరోనాలో అట్లా చేశారు, కరోనాలో కూడా చెప్పాను గో కరోనా, గంగలో మునగండి, పళ్ళాలు గ్లాసులు మోగించండి పోతాయి, ఇవన్నీ కూడా చెప్పారు. అది కాదు పాయింట్. ఇక్కడ 2022లో రష్యా ఉక్రెయిన్ మీద మిలిటరీ చర్య ప్రారంభించినప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? ఇది యుద్ధాలకు సమయం కాదు, చర్చల ద్వారా పరిష్కరించుకోండి. కోటేశ్వరరావు గారు, నరేంద్ర మోడీ గారు ఇప్పటికి కూడా పీస్ గురించి నేను ఇప్పుడు గురించే చెప్తున్నాను. నేను వినపడేలా చెప్పాలంటే కుదరదు. ఆదిశేష్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఆదిశేష్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం దయచేసి ఆదిశేష్ గారు, దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను మీ దగ్గరకు వస్తాను, మీకు అవకాశం ఇస్తాను. ఆదిశేష్ గారు దయచేసి మీరు ఆగండి. నేను మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు దయచేసి మీరు ఆగండి. ఆదిశేష్ గారు ఒక్క నిమిషం ఆదిశేష్ గారు దయచేసి మీరు ఆగండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, మీకు అవకాశం ఇస్తాను. ప్రపంచ దేశం భారతదేశం శాంతినే కోరుకుంటుంది. మీరు మాట్లాడండి. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ప్లీజ్ దయచేసి మీరు ఆగండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తాను. ఆదిశేష్ గారు నెక్స్ట్ మీకే అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు దయచేసి మీరు ఆగండి. నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు నెక్స్ట్ మీతో మాట్లాడతాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నెక్స్ట్ క్లారిఫై చేయండి. ఓకే ఆదిశేష్ గారు దయచేసి ఆగండి ప్లీజ్. ఆదిశేష్ గారు ప్లీజ్ ఆగండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారిని చూసి నేర్చుకోండి. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి. ఆదిశేష్ గారు మీరు మాట్లాడకండి ప్లీజ్. ఒక్క నిమిషం నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, మీకు అవకాశం ఇస్తాను. రైట్, మీరు మాట్లాడండి కోటేశ్వర గారు. ఇప్పుడు 2022లో ఉక్రెయిన్ మీద ఈ రష్యా చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? యుద్ధాలకు సమయం కాదు, మేము తటస్థంగా ఉంటాం, చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ మాట ఇప్పుడు రాలేదే? ఇది యుద్ధాలకు సమయం అనే, ఇరాన్ మీద దాడి చేయొచ్చు అనే నరేంద్ర మోడీ గారు ఎందుకని మాట్లాడారు? ఇప్పుడు ఎక్కడన్నా మాట్లాడారా? అయ్యా ట్రంప్ గారు శాంతియుత చర్చల ఒక్కరి దయచేసి మీరు ఆగండి. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ముగ్గురు బీజేపీలో పిలిస్తే ఎట్లా? ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి. ప్లీజ్ ఆదిశేష్ గారు
ఖచ్చితంగా నేను నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తాను. మీరు మాట్లాడండి. మీ టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీ టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సందీప్ గారు యా. మరి ఖాళీ చేస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక్క నిమిషం. విషయానికి రండి సార్. కోటేశ్వర గారు, విషయానికి రండి. ఓకే కావాలని డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే రైట్. మీతో మళ్ళీ మాట్లాడతాను. రైట్ వెంకటరెడ్డి గారు నరేంద్ర మోడీ గారు, వెంకటరెడ్డి గారు కోటేశ్వర గారు, యా. దేశం ఈ విధంగా దేశం కోసం ధర్మం కోసం అయ్యా ట్రంప్ గారు అందుకే దేశం కోసం పని నేను చేస్తున్నాడు. చెప్తా ఉంటే యా. అది దేశ మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి 24 గంటలు ఏంటంటే 24 గంటలు? ఓకే శేషు గారు ఒక్క నిమిషం శేషు గారు దయచేసి మీరు ఆగండి. ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడతాను. రైట్ వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ప్లీజ్ మీరు అందరు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం దయచేసి శేషు గారు గురునాథం గారు కోటేశ్వరరావు గారు శివకుమార్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ మీతో మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు దయచేసి మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం శేషు గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం శేషు గారు. దీని వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు. యా. మీరు తగిన మీ కోరిక ఓకే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఓకే శేషు గారు ఒక్క నిమిషం కోటేశ్వర్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే మీతో మాట్లాడతాను. ఓకే శేషు గారు ప్లీజ్ నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీకు అవకాశం ఇస్తాను. ఓకే వెంకటరెడ్డి గారు ప్లీజ్ మీరు మాట్లాడండి. శేషు గారు కోటేశ్వర్ గారు ఒక్క నిమిషం కోటేశ్వర్ గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. మీరు మాట్లాడండి. కోటేశ్వర్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం డాన్స్ చేయాల్సినటువంటి ఓకే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు తప్పు మీరు ఇట్లా డిస్టర్బ్ చేయదు. వినండి ముందు. ఓకే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వర గారు, మీకు రాహుల్ గాంధీ గారు ఫోన్ చేశారా? యా కోటేశ్వర్ గారు నేను మాట్లాడింది డిస్టర్బ్ చేశారు గనక యా నేను కూడా అదే చేస్తాను. సార్ వద్దు దయచేసి కాంట్రవర్సీ వద్దు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇదే సంస్కారం అండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు నేను అడుగుతాను. ఓకే దయచేసి మీరు ఆగండి. శేషు గారు కోటేశ్వర గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. లేకుండా వ్యవహరించినటువంటి వాళ్ళని ఓకే రైట్ వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు సంస్కారం అండి మీ పెద్దలు. ఓకే వెంకటరెడ్డి గారు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడేది జనానికి ఎందుకు వెళ్ళాలి? నేను మాట్లాడేది అడ్డుకున్నారు. ఓకే వెంకటరెడ్డి గారు మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. జనానికి సలహాలు ఇవ్వండి సార్. గురునాథం గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ మీతో మాట్లాడతారు. మీకు అవకాశం ఇస్తారు. అందరికీ అవకాశం ఇస్తారు. సలహాలు ఇవ్వండి మేధావులు. బయోగ్యాస్ పెట్టమని చెప్పండి. మీ విజయవాడ ప్లాంట్ పెట్టండి. చెప్పాను కదా, ప్రతిపాదన చేశాను మేము మిత్రపక్షంగా. మీ ఊరికే సలహాలు చెప్పడం కాదు, చెవులు అప్పగించే చాలా మంది ఉంటారు. ఓకే వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. ఒకటి నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, కోటేశ్వరరావు గారు మాట్లాడేటువంటిది ఈ మధ్యకాలంలో వివాదాస్పదమవుతుంది అనేటువంటిది నేను ఇప్పుడే కాదు ఇంకో టీవీలో కూడా వారికి చెప్పాను. ఒక విశ్లేషకుడుగా ఆయన పెద్దలు, ఆయన అంటే నాకు గౌరవం ఉంది, విశ్లేషకుడుగా తన అభిప్రాయాలు చెప్పుకునేటువంటి కానీ యాంటీ బీజేపీ కాలు కదిపితే మాట అవును మీరే భావజాలం గౌరవం ఉంది. క్రిటికల్ కాదు. నేను ఒక్కటి వినండి క్రిటికల్ కాదు. ఒకే పక్షం ఏనాడన్నా మోదీ పాలసీల మీద ఒక్కటన్నా బాగుందని చెప్పినారా? మీది అట్లా ఉండదండి. ఒక్కటి సందీప్ గారు అదే జనానికి తెలిసిందే కదా. నేను చెప్పాను కదా, మీకు లైవ్ లో చెప్పినా కదా.
రేవంత్ రెడ్డి సర్కార్ అయినా గతంలో కాంగ్రెస్ తెలుసు, నాకు తెలుసు మీరు ఏం మాట్లాడతారు. నేను క్రిటికల్ గా చూస్తాను. క్రిటికల్ గా చూస్తారు కాదు, మీరు ఒక యాంగిల్ లో చూస్తారు, మీరు ఒక యాంగిల్ లో చూస్తారు. మీరు పాయింటింగ్ రండి, మీరు పాయింటింగ్ రండి వెంకటరెడ్డి గారు, మీరు పాయింటింగ్ రండి, ఆపమనండి. మీరు పాయింటింగ్ రండి, మీరు చర్చలోకి రండి. కోటేశ్వరరావు రామనండి. ఓకే, కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు ప్లీజ్, ప్లీజ్ కోటేశ్వరరావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్కటండి వినండి, వినండి. ఆరోపణలు కాదు, మీరు మాట్లాడేదే కదా, మీరు వాస్తవాలు కోటేశ్వరరావు గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీరు విషయానికి రండి, మీరు విషయానికి రండి. మీరు అవునది వెంకటరెడ్డి గారు మీరు చర్చలోకి రండి, మీరు చర్చలోకి రండి. మీరు వెంకటరెడ్డి గారు మీరు దయచేసి చర్చలోకి రండి. ఓకే ప్లీజ్ 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 కోటేశ్వర గారు, కోటేశ్వరరావు గారు ప్లీజ్, కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, మీకు అవకాశం ఇస్తాను. కోటేశ్వర గారు ఓకే 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 వెంకటరెడ్డి గారు మీరు చర్చలోకి రండి, దయచేసి మీరు చర్చలోకి రండి. ఆపండి. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చర్చ జరగనివ్వండి సార్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వచ్చేది టీవీలో అప్పుడు చెప్పలేదే. నేను మాట్లాడలే కదా, నేను మాట్లాడలే కదా, నేను ఓకే ఓకే ఆర్గ్యుమెంట్ వద్దు, ఆర్గ్యుమెంట్ ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్ వద్దు, దయచేసి చర్చలో రండి. నరేంద్ర మోడీ గారు మీరు బీజేపీ అంటే ఒట్టి కాలు మీద వేస్తారు. ఇది చర్చ వద్దు, దయచేసి కాంట్రవర్సీ వద్దు. వెంకటరెడ్డి గారు మీరు చర్చలోకి రండి, మీరు చర్చలోకి రండి. వెంకటరెడ్డి గారు ఈ రోజు జరుగుతున్నటువంటి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఈ రోజు జరుగుతున్నటువంటి విషయం వెంకటరెడ్డి గారు దయచేసి వెంకటరెడ్డి గారు ఓకే వెంకటరెడ్డి గారు మీరు ఈ రోజు జరుగుతున్న చర్చలు కండి. సమస్య వాళ్ళందరికీ ఒక పథకం ప్రకారం వస్తారు, ఇట్లాంటి చర్చలకు వాళ్ళు వస్తారు, ఒక పథకం ప్రకారం వస్తారు. అట్లా ఉండదు. ఒకటి వినండి, చెప్పండి వెంకటరెడ్డి గారు. ఆయన ఇప్పుడు ఒకటి కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు మీరు లాస్ట్ సందీప్ బీజేపీలో పిలిస్తే ఎట్లా సందీప్? చర్చ ఎక్కడ జరుగుతుంది? శివకుమార్ గారు, శివకుమార్ గారు అభిప్రాయాన్ని జనంలోకి వెళ్ళకుండా కావాలని డిస్టర్బ్ చేయడం తప్ప భిన్నాభిప్రాయం కాదు. జనానికి తెలుసండి ఏం మాట్లాడుతుంది, మీరే మాట్లాడుతుంది. వెంకటరెడ్డి గారు మీరు చర్చలోకి రండి. ఇవన్నీ వెంకటరెడ్డి గారు విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ వద్దు. వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మంచి పద్ధతి కాదు. వినండి, తర్వాత మీ కౌంటర్ ఇవ్వండి, మాట్లాడనివ్వండి ఆయన. ఓకే వెంకటరెడ్డి గారు మీరు ప్లీజ్ కంక్లూడ్ ఇవ్వండి. మాట్లాడితే మంచిది. ఇప్పుడు విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారని మీద కాకుండా ఈ రోజు జరుగుతున్న పరిణామాలు మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఇది పద్ధతి కాదు. ముగ్గురు బీజేపీలో మీరు ఇది పద్ధతి కాదు. ఎవరు బీజేపీ అండి? మీరు ఉన్నారు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ ఇవ్వండి. కోటేశ్వరరావు గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. ఓకే ఓకే మీరు మాట్లాడండి వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నేను అనేక సంవత్సరాల నుంచి కోటేశ్వరరావు గారు పాల్గొనేటువంటి డిబేట్ లోనే పాల్గొంటున్నా. ఎన్నడూ కూడా నాకు మర్యాద ఉంది, భారతీయత ఉంది. కాబట్టి నేను కోటేశ్వరరావు గారు పెద్దలు అని మాట్లాడి చెప్తాను. ఒకటి సమస్య ఎక్కడొస్తుందంటే కోటేశ్వరరావు గారు ఒక సిద్ధాంతం కోసం కట్టుబడి ఇతర పార్టీల మీద, ముఖ్యంగా బీజేపీ మీద అటాక్ చేసేటువంటి సంస్కృతి మంచిది కాదండి. మీ అభిప్రాయం మీరు చెప్పండి. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. వాళ్ళు మేధావులు, అడ్వకేట్స్ సమాజంలో ఉన్నారు. నేనంటే రోజు వస్తాను కాబట్టి సంస్కృతి మాట్లాడిన దాని గురించి ప్రపంచంలో మీరు రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడతారో మాకు తెలియదా? రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడతారు? ఉందండి, మీకు ఉన్నది మేము తుడుస్తున్నాము. బురద చల్లొద్దు. ఉన్న బురద తుడుస్తున్నాము. మీద బురద ఉంది, తుడుస్తున్నామండి. వెంకటరెడ్డి గారు మీ మీద ఉన్న బురద కాదు. నేను చెప్పేటువంటి
లేదు మీరు మీ మీద చెప్పేటువంటి దానికి లేదు, కాదు వెంకటరెడ్డి మీరు గారు ఏంటంటే ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలకు రండి దయచేసి మీరు వెంకటరెడ్డి గారు మీరు కూడా విశ్లేషకుల మీద యుద్ధం మోదీ చేశాడా? యుద్ధం మోదీ వల్ల వచ్చిందా? మీకు వచ్చేదేం లేదు. యుద్ధం మోదీ వల్ల వచ్చిందా? మీరు చిత్రీకరణ అట్లా ఇస్తున్నారు కదా. ఓకే 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 శివకుమార్ గారు మీరు ఏమైనా మీరు కంక్లూడ్ అట్లా ఇస్తారా? చెప్పకూడదు కదా. చెప్పండి మీరు కంక్లూడ్ ఇస్తారా? ప్రపంచంలో ఒక ఉపద్రవం వచ్చింది. వెంకటరెడ్డి గారు ప్రపంచంలో ఒక వెంకటరెడ్డి గారు కోటేశ్వరరావు గారు ప్లీజ్ మనకు సమయం లేదు, మిగతా గెస్ట్లు కూడా మాట్లాడివ్వాలి. ప్లీజ్ ప్లీజ్ వెంకటరెడ్డి గారు కోటేశ్వరరావు గారు మనకు సమయం లేదు. విమర్శించండి. నేను అన్నది ఏంటంటే మాట్లాడివ్వండి ఫస్ట్. ఇప్పుడు ఒకటి సందీప్ గారు చెప్పండి. ఈ దేశంలో ఇవల్ల వచ్చిన పరిస్థితులకు అన్నిటికీ ప్రపంచంలో యుద్ధానికి మోదీ కారకుడు అనే పద్ధతిలో కూడా మాట్లాడితే అర్థం లేకుండా ముద్ర వేయడం మీరు మాట్లాడిందల్లా మోదీ కారకుడు ప్రపంచంలో యుద్ధానికి అనే పద్ధతిలో కూడా చిత్రీకరిస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఓకే ఓకే శివకుమార్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. వెంకటరెడ్డి గారు మనకు సమయం లేదు వెంకటరెడ్డి గారు సమయం లేదు, కోటేశ్వరరావు గారు సమయం లేదు దయచేసి ఆగండి. మిగతా ఇంకా ముగ్గురు గెస్ట్ ఉన్నారు వాళ్ళు మాట్లాడిద్దాం. తప్పది మోదీ అంటే మీరు పరిష్కారం మీరు చెప్పింది అదే కదా. శివకుమార్ గారు మీరు మాట్లాడుతుందా కదా. ప్లీజ్ 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 కోటేశ్వర గారు వెంకటరెడ్డి గారు దయచేసి మీరు ఆగండి ప్లీజ్ వెంకటరెడ్డి గారు కోటేశ్వర గారు నాకు సమయం లేదు దయచేసి ఆగండి ఒక్క నిమిషం దయచేసి ఆగండి ప్లీజ్ కోటేశ్వర గారు వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడే కదా వాళ్ళు కొత్త సమాధానం వహించండి కొంచెం. మోడీ గారు ప్లీజ్ కోటేశ్వర గారు మనకు సమయం లేదు. కోటేశ్వర గారు ఓకే శివకుమార్ గారు లేదు చర్చ మొత్తం పక్కదారి పడుతుంది. ఎవరిని మాట్లాడి చర్చ మొత్తం పక్కదారి పడుతుంది. దయచేసి ఆగండి ప్లీజ్ కంక్లూడ్ తీసుకుందాం. మీరిద్దరు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. లేదు అట్లా లేదు దాని గురించి వద్దు. శివకుమార్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. రైట్ మనకు సమయం లేదు. రైట్ థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, గురునాథన్ గారు, శివకుమార్ గారు, వెంకటరెడ్డి గారు, ఆదిశేష్ గారు థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా. దేశ వ్యవసాయ చరిత్రను తిరగరాస్తోన్న తెలంగాణ రైతన్నలకు రేవంత్ అన్న శుభవార్త. ఈ నెల 22న రాష్ట్రంలో 70 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లోకి రైతు